మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చిలకలూరుపేట పట్టణంలో నవతరం పార్టీ కార్యాలయం నుండి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. నవతరం పార్టీ రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే కూటమి ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో మద్దతు ప్రకటించడం జరిగింది. ఆ మద్దతు అదేవిధంగా కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం. ఆ మద్దతు విషయం వేరే విషయం. ఇప్పుడు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నవతరం పార్టీ నుండి అభ్యర్థులను నిలబెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయం పార్టీ అంతర్గతంగా చర్చించి తీసుకోవడం జరిగింది. అయితే పొత్తుంటుందా లేదా, వాళ్ళు ఏదైనా మాకు అవకాశం ఇస్తారా లేదా అనేది అయితే తెలియదు. కూటమి వైపు నుంచి ఏదైనా మమ్మల్ని ఇన్ని సీట్లు మీరు పోటీ చేయండి అనో ఏదన్నా అట్లాంటి ప్రతిపాదన వస్తే తప్పకుండా ఆలోచిస్తాం. అటువంటి ప్రతిపాదన ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. మరి ఒక రాజకీయ పార్టీగా నవతరం పార్టీ నుంచి పోటీ చేయడం అనేది మా బాధ్యత కాబట్టి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యాం. ముఖ్యంగా నవతరం పార్టీ అభ్యర్థులు మాత్రమే కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైనా సరే ప్రజలకి సేవ చేయాలి, స్థానిక సంస్థల్లో పోటీ చేయాలి, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలి, ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి అభ్యర్థులు ముందుకొస్తే వాళ్ళు నవతరం పార్టీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారిని కూడా నవతరం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయించేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం, పరిశీలిస్తాం. ఖచ్చితంగా కొంతమంది నవతరం పార్టీ వాళ్ళకి, కొంతమంది కొత్త వాళ్ళకు కూడా ఈ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయించాలి, అవకాశం ఇవ్వాలని నవతరం పార్టీ నుండి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందుగా మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొన్ని స్థానాల్లో పోటీ చేయడానికి ఈ జాబితా ఈరోజు విడుదల చేయడం జరుగుతూ ఉంది. అట్లాగనే ప్రతిరోజు కొన్ని కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక జాబితా రెడీ చేసి ప్రతిరోజు ఒక జాబితా విడుదల చేస్తాం. నవతరం పార్టీ నుండి అభ్యర్థుల్ని ఎంపిక చేసిన తర్వాత ఏ ఏ స్థానాల్లో ఏ ఏ మున్సిపల్ సెగ్మెంట్స్లో ఎవరు పోటీ చేస్తారనేది కూడా మీడియాకి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి గుంటూరు మున్సిపల్ కార్పొరేషను, అట్లాగనే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషను, అట్లానే పొన్నూరు మున్సిపాలిటీకి పోటీ చేస్తాం. అట్లాగనే మరి పల్నాడు జిల్లా నుండి నరసరావుపేట, చిలకలూరుపేట, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు, అంతేకాకుండా మరి నగర పంచాయతీలుగా ఉన్నటువంటి దాచేపల్లి, గురజాల నుంచి కూడా పోటీ చేయడం జరుగుతుంది. అట్లాగే మరి బాపట్ల జిల్లాలో చీరాల మున్సిపాలిటీ, రేపల్లె మున్సిపాలిటీ, బాపట్ల మున్సిపాలిటీకి కూడా అభ్యర్థుల్ని పోటీ చేయించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ పోటీ చేస్తాం ఏంటి అనేది త్వరగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో చర్చించి తర్వాత జాబితాలు విడుదల చేస్తామని కూడా, మరి ప్రజలందరూ కూడా నవతరం పార్టీ ప్రజల పక్షాన్ని ఏ విధంగా పోరాడుతుందో తెలుసు. మీరందరూ కూడా నవతరం పార్టీ నుండి నిలబెట్టే అభ్యర్థులకి ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి, ఓటర్ మహాశయులకి చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.